నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అయితే వచ్చింది. ఇది పాత చట్టమైనా సరే కానీ దాన్ని మళ్ళీ అప్డేట్ చేసి కువైట్ ప్రజలకైతే అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ కువైట్లో నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను రోడ్లపైన మరియు ఫుట్పాత్లపైన మరియు నివాస ప్రాంతాలలో పారవేయడం ఆపాలని చెప్పేసి ప్రవాస కాంట్రాక్టర్లు మరియు కూల్చివేత కార్మికులను హెచ్చరించింది. అంటే బిల్డింగులు కట్టేటప్పుడు కానీ బిల్డింగులను కూల్చివేసినప్పుడు కానీ ఆ యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడే ఉంచకుండా తీసుకువెళ్ళి పారవేయాలని చెప్పేసి ఈ వ్యర్థాలను కేవలం నిర్దేశిత పారవేత ప్రదేశాలకు మాత్రమే తరలించాలని నొక్కి చెప్పింది. కువైట్లోని వివిధ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు మరియు ఆక్రమణను తొలగించడంతో పాటు ఆక్రమణ లేని కువైట్ మరింత అందంగా ఉంటుంది అనే కువైట్ మున్సిపాలిటీ యొక్క దేశవ్యాప్త ప్రచారంలో కొనసాగుతూ ఉన్న తరుణంలో ఈ హెచ్చరిక వెలువడింది. కూల్చివేత కార్యకలాపాలు పర్యావరణ ప్రభావాన్ని తమ సంస్థ నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, ఎవరూ కూడా వ్యర్థాలను రోడ్డు మీద పారవేయకూడదని చెప్పేసి చట్ట ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి 500 కువైట్ దినార్ల వరకు జరిమానా విధించడంతో పాటు వ్యర్థాలను తొలగించడం, ఉల్లంఘనలను సరిదిద్దడం మరియు సంబంధిత ఖర్చులు నష్టాలు భరించడం తప్పనిసరి అని చెప్పి వెల్లడించారు. కూల్చివేత పనులలో పాల్గొన్న కాంట్రాక్టర్లు మరియు కార్మికులు పర్యావరణ నిబంధనలు పాటించాలి. అలాగే అధీకృత పారవేత ప్రదేశాలను ఉపయోగించాలి. పరిశుభ్రమైన సురక్షితమైన నివాస ప్రాంతాలను నిర్వహించడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు సహకరించాలని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ కువైట్లోని ప్రవాస కార్మికులకు కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చింది. కాబట్టి ఎవరైతే భవన నిర్మాణ రంగంలో పనులు చేస్తూ ఉన్న కాంట్రాక్టర్లు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, ఈ యొక్క విషయాన్ని గమనించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.